ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల పోస్టులు నింపడానికి మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేపట్టాలని బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులైతే రావడం జరిగింది. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికైతే రంగం సిద్ధమైంది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్లకైతే సర్క్యులర్ నంబర్ E7/12244/2025 POES ద్వారా జారీ అయ్యాయి. ఈ నెల 8వ తేదీనే ఎండి కార్యాలయం నుంచి కార్పొరేషన్ కార్యదర్శి పేరుతో ఇచ్చిన ఈ ఉత్తర్వులు కొంచెం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చాయి. దీనిలో అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ నియామక విధి విధానాలు, జీతభత్యాలను వెల్లడించారు. ఆర్టీసీలోనికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ బస్సులన్నీ ప్రైవేటువే. అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఎవరిని ఉద్యోగాల నుంచి తీయబోమని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో కొత్త రిక్రూట్మెంట్లకు మంగళం పాడుతూ సంస్థలోకి అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకాన్ని చేపట్టాలనడం అనేది కొంచెం వివాదాస్పదంగా మారింది. ఆర్టీసీలో 3120 కొత్త ఉద్యోగాల నియామ ప్రక్రియకు అనుమతి ఇచ్చామని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే మరోవైపు ఈ అవుట్సోర్సింగ్ నియామకాలు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3120 కొత్త పోస్టుల భర్తీకి ప్రకటన చేసి దాదాపు ఏడాది అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియని వాయిదా వేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు త్వరలోనే ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టుల నోటిఫికేషన్ విడుదల కాలేదు. కార్మికుల సమస్యలు పరిష్కరించి ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తాలనే డిమాండ్లు ఊపందుకున్న సమయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఈ నెల 27న అన్ని డిపోల వెల్ఫేర్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్మిక సంఘాలు దీనిపై బొగ్గుమంటా ఉన్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో కార్మిక సంఘాలపై ఆంక్షల ఎత్తివేత కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు ప్రకటించారు. ఈలోపే వెల్ఫేర్ కమిటీలతో యాజమాన్యం సమావేశాన్ని నిర్వహించడానికి వారు తప్పుపడుతున్నారు. ఈ సమావేశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవుట్సోర్సింగ్ కండక్టర్ల విషయం వెలుగులోకి వచ్చింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 స్కిల్డ్ వేజ్ గౌరవ వేతనం ఇస్తారు. దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కాంట్రాక్టరే కండక్టర్ల లైసెన్సులను ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేస్తుంది. అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది. వీరిని ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు 100 రూపాయలు, అంతకు మించిన టైం పనిచేస్తే 200 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ కండక్టర్లను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారు. టిమ్ మిషన్ల కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు. పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరిని కాంప్లిమెంటరీ బస్సు పాసులు ఇస్తారు. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా ప్రీమియంను కాంట్రాక్టర్లే చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క విధి విధానాల ద్వారా ఆర్టీసీలో అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించాలని వీరికైతే బస్సు భవన్ నుంచి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. సాధ్యమైనంత త్వరగానే మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.